హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే సెకండ్ డే ఆఫ్ ఓటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. అండ్ సెకండ్ డే ఓటింగ్ చెప్పే ముందు ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. అండ్ ఈసారి డబుల్ ఎలిమినేషన్ చేస్తారా లేదా అనేది అయితే ఇంకా డౌట్ఫుల్ గా ఉన్నా కూడా మోస్ట్లీ హైయెస్ట్ పర్సంటేజ్ మాత్రం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ అయితే ఉంది. డబుల్ ఎలిమినేషన్ చేస్తే ఎవరు వెళ్ళిపోబోతున్నారు అని అంటే మీరు ఊహించని కంటెస్టెంట్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. సో ఇది గుర్తు పెట్టుకోండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్లు వేసుకోండి. ఇది నేను పదే పదే చెప్తున్నాను అంటే ఒకసారి ఆలోచించండి, కన్సిడర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకోండి, ఒక్క లైక్ వేసుకోండి అండ్ స్టార్ట్ చేద్దాం. ఒక లైక్ వేస్తారనుకుంటా, ఒక్క లైక్ చేశారు కదా. సో ఇక వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే మధ్యలో ఎక్కడైనా నచ్చింది అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా ఒక్కసారి క్లిక్ చేశారంటే మనకు బెటర్మెంట్ పుష్ అవుతుంది. ఇంకా లేట్ చేయను, వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ సెకండ్ డే ఆఫ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అని అంటే సెకండ్ డే ఓటింగ్ చాలా చేంజెస్ జరిగినాయి. అంటే టాప్ ఆర్డర్ బాగానే ఉంది, బాటమ్ ఆర్డరే మారుతా ఉంది. బాటమ్ అంటే బాటమ్ కూడా కంప్లీట్ గా ఒక్కటే స్టిక్ అయినా కూడా ఆ మధ్యలో బెర్తులు ఉన్నాయి చూసారా, అవి అప్ అండ్ డౌన్స్ అయిపోతున్నాయి. సో వీళ్ళకి ఓటింగ్ ఇంత పడ్డాదా అనిపిస్తుంది, వీళ్ళకి ఇంతే పడ్డాదా అనే ఫీలింగ్ కూడా ఉంటది అనమాట. సో రెండు విధాలుగా మారింది, రెండు విధాలుగా మారుతుంది. సో సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఒక క్లారిటీ ఉండేది. డబుల్ ఎలిమినేషన్ వచ్చేసరికి ఏదైనా జరగొచ్చు. డబుల్ ఎలిమినేషన్ లో ఏ గజిబిజి గందరగోళమైనా జరగొచ్చు. సో అలాంటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓట్ వేసుకుంటూ ఉండడమే బెటర్. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓట్ వేసుకోవడమే ఉత్తమం అనేది నా పర్సనల్ అభిప్రాయం అనమాట. సో మొత్తానికి ఓటింగ్ ఆర్డర్ లో టాప్ పొజిషన్ లో ఉంది తనుజ. సో ఈమెకు ఇంకా తిరుగులేదు, ఈమె దరిదాపులకు కూడా వచ్చే పర్సనే లేడు. ఎందుకంటే ఇమాన్యుయల్ ఎలాగో నామినేషన్ లోకి వస్తలేడు. సో ఇమాన్యుయల్ కి వస్తే ఒక క్లారిటీ వచ్చేది. ఇక ఇమాన్యుయల్ ఒక్కడు నామినేషన్ లేడు కాబట్టి ఆయన ఓట్ బ్యాంక్ ఏందనేది ఎవరికి అర్థం కావట్లేదు. బట్ 9 వీక్స్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఈయనకు ఓట్ బ్యాంక్ పెద్దగా ఉన్నా కూడా అంత వర్కౌట్ అయ్యేంత విన్నర్ కు కావాల్సినంత ఓటింగ్ పడుతుంది అంటే గ్యారంటీ లేదు. సో లేదని చెప్పట్లే, గ్యారంటీ లేదు. సో ఉండొచ్చు, బట్ ఏంటంటే ఇప్పటికి కూడా ఇంకా ఆ నామినేషన్ లోకి రాకపోతే ఎవరు ఏం చేస్తారు, ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారు? సో అది చాలా అంటే చాలా, అది మనోడు ఇమాన్యుయల్ చేసుకుంటున్నా అని చెప్పట్లే. కొంతవరకు సేఫ్ గేమ్ అవ్వచ్చు, కొంతవరకు బిగ్ బాస్ టార్గెట్ చేసినట్టు అవ్వచ్చు, కొన్ని విషయాలు బిగ్ బాస్ కావాల్సుకొని చేసిన ఫీలింగ్ ఉంటుంది. ఇలా చాలా ఉంటాయి అనమాట. సో ఆ విధంగా బేస్ చేసుకొని మాత్రమే చెప్తున్నాను, వేరే విధంగా కాదు. సో తనుజ టాప్ పొజిషన్ లో ఉంది అండ్ 34% అండ్ 34 to 35% ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ చాలా స్టేబుల్ ఓటింగ్ ఉంది. ఈమె దరిదాపులో కూడా ఎవరు లేరు, ఎందుకనంటే ఆ రేంజ్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది అనమాట. సో ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సిన విషయం ఆలోచించండి. ఇంకా నేను అంతకు మించి చెప్పలేను, ఎందుకంటే ప్రతిరోజు తనుజ గురించే చెప్పాల్సి వస్తుంది. మీరందరూ ఏమైపోతుంది అంటే ప్రతి తనుజ పిఆర్ లాగా తయారైతుంది. బట్ అక్కడ ఉన్నది వాస్తవమే చెప్పాలి కదా ఖచ్చితంగా. సో అది ఆలోచించుకోండి మీరు. ఏదో కావాల్సుకొని చెప్పిన సిచ్యువేషన్ మనకు అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కి 18% ఓటింగ్ అనేది పడుతూ ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేసిందని కాదు, ఈయనకు ఒక స్టేబుల్ ఓటింగ్ అయితే ఉంది. 20 బిలో ఖచ్చితంగా ఈయనకు ఓటింగ్ పడుతుంది. బట్ 20+ ఎప్పుడైతాడా అని వెయిట్ చేయాల్సి వస్తుంది. అసలు వస్తుందా, పడుతుందా, ఏం జరుగుతుంది అన్నట్టుగా తయారైంది అనమాట. సో కళ్యాణ్ ఓటింగ్ 18% కళ్యాణ్ ఓటింగ్ పడుతుంది. అండ్ ఊహించిన దానికంటే ఎక్కువ పడట్లేదు, అండ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఏమీ ఎక్కువగా వెళ్ళట్లేదు ఓటింగ్ అయితే. సో అదే ఓటింగ్ అక్కడే ఉంది, అక్కడే ముందుకెళ్తుంది, అదే జరుగుతూ ఉంది అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ అన్నకి 15% ఓటింగ్ పడుతుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా దుమ్ము లేపే ఓటింగ్ పడుతుంది. అందులో మనోడి సీక్రెట్ టాస్క్లు బీభత్సంగా స్క్రీన్ స్పేస్ కనిపిస్తుంది అన్నట్టుగా తయారైంది. సీక్రెట్ టాస్క్లు, ఆ తొప్పాస్ టాస్క్లు, అసలు ఏం జరుగుతుందో అర్థం అవట్లే. బిగ్ బాస్ ఏదో చేద్దాం అనుకొని ఏదో చేస్తున్నట్టుగా ఉంది అనమాట. చిన్నగా ఉండి సిల్లీగా ఉండి జనాల్ని ఇరిటేట్ చేయడం తప్పితే ఇంకేమీ లేదు. సో సుమన్ శెట్టికి కూడా చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అండ్ మంచి గట్టి ఓటింగ్ అనేది ఇస్తున్నాడు, గట్టి పోటీ కూడా పడుతున్నాడు కూడా. సో ఖచ్చితంగా సుమన్ అన్నని టాప్ 5 లో వేసుకునే క్యాండిడేటా అంటే ఖచ్చితంగా టాప్ 5 లో వేసుకోవచ్చు.
ఎందుకంటే సుమనన్న ఆడినా ఆడకపోయినా ఏం జరిగినా ఏం జరగకపోయినా సో మొత్తానికి వాళ్ళకు క్లారిటీ ఉంది, వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఎవరు? ఆడియన్స్. ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్యాన్స్ దుమ్ము లేపే ఓటింగ్ వేస్తున్నారు. ఈయన అట్లీస్ట్ డేంజర్ జోన్ లోకి వస్తాడు అనే థాట్ కూడా లేకుండా తీసుకెళ్తున్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలి? ఆడియన్స్ దగ్గర నుంచి అంత రెస్పాన్స్ వచ్చింది అని అంటే సో సుమనన్న ఈజ్ ద టాప్ 5 లో ఉండబోతున్నాడు. ఇది రాసి పెట్టుకో. సో 15% తోటి మనోడు థర్డ్ పొజిషన్ లో ఉంటే, 4th పొజిషన్ పెద్ద డిస్టర్బెన్స్ అవ్వలేదు, కానీ 4th పొజిషన్ లో ఓటింగ్ అనేది పెంచారు. అండ్ 12% కాస్త 13%కి వచ్చింది. భరణి గారి ఓటింగ్ ఎవరైతే ఏదైతే మాటలు మాట్లాడారో దాన్ని తలదన్నేలాగా తయారైంది అనమాట. ఓటింగ్ డేంజర్ జోను ఆయనకు ఓట్లే పడలేదు అని చెప్పేసి చాలా కాంట్రవర్సీస్ చేశారు. బట్ ఆ కాంట్రవర్సీలన్నీ తలదన్నేలాగా ఆడియన్స్ గట్టిగా ఓట్లు వేస్తున్నారు. సో 13% ఓటింగ్ 7-8% ఉంది. ఎప్పుడో స్టార్టింగ్ వీక్ లో ఒక 18-20% గట్టిగా ఉంది భరణి గారికి. ఆ తర్వాత మొత్తం అంతా కంప్లీట్ గా డౌన్ అయిపోయింది. డేంజర్ జోన్ లోకి వచ్చేసాడు అండ్ ఎలిమినేషన్ కూడా అయ్యాడు. ఇప్పుడు చూసుకుంటే రీఎంట్రీ కమ్బ్యాక్ తర్వాత మనోడు ఓటింగ్ అనేది చాలా బాగా పెరిగింది, చాలా గట్టిగా ఓటింగ్ అనేది పడుతూ ఉంది. సో 13% తోటి మనోడు 4th పొజిషన్ లీడ్ చేస్తున్నా కూడా చాలా మంచి ఓటింగ్ భరణి గారికి కంబ్యాక్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది అదే జరుగుతుంది కూడా. అంత గట్టిగా ఓట్లు పడుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారని చెప్పాం కదా, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి చాలా గట్టిగా ఓటింగ్ అనేది పడుతూ ఉంది అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి సంజన ఉంది. సంజన పొజిషన్ చాలా దారుణంగా పడిపోతూ ఉంది. చాలా ఘోరాలు కూడా జరగబోతున్నాయి అంటే జరుగుతున్నాయి. సంజన ఫ్యాన్స్ ఏమైపోతున్నారు మీరు? ఏం జరుగుతుంది? సంజన గారు నచ్చట్లేదా? సంజన గారికి ఎందుకు వేయాలనుకుంటున్నారా? సంజన గారి ఓట్లు అనేది స్ప్లిట్ అవుతున్నాయా? మరి ఇమాన్యుయల్ ఓట్ బ్యాంక్ ఎవరికి పడుతుంది? సో నాకు అనిపించింది ఏంటంటే ఇమాన్యుయల్ ఓటింగ్ ఎవరికి షేర్ అవ్వట్లే. ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది చాలా స్టేబుల్ గా ఉన్నారు ఆయన ఫ్యాన్స్. అరే ఎందుకురా వాళ్ళకి వీళ్ళకి షిఫ్ట్ అవడం, వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ఉన్నారు. చాలా స్టేబుల్ గా ఉన్నట్టుగా అనిపించింది. సంజన గారికి ఓటింగ్ పడట్లేదు, సుమనన్నకి షేర్ అవ్వట్లేదు, తనుజకి షేర్ అవ్వట్లేదు, కళ్యాణ్కి షేర్ అవ్వట్లేదు. ఎవరికి కూడా ఓట్ బ్యాంక్ అనేది షేర్ అవ్వట్లేదు. ఇది మన ఇమాన్యుయల్ ఓట్ బ్యాంక్ అనేది. సో ఈమెకు 8% ఓటింగ్ ఉంది. ఫ్రీ ఎగ్జిస్టింగ్ చూసుకుంటే 12% ఉంది. నిన్న ఓటింగ్ కంప్లీట్ గా ఓవరాల్ గా చూసుకుంటే 10 మార్నింగ్ 10 ఉండే. సో ఈవినింగ్ వచ్చేసరికి మాత్రం 9% ఓటింగ్ అయింది. ఇప్పుడు చూసుకుంటే మాత్రం 8% వచ్చింది. అంటే దగ్గర రాముకి ఈక్వల్ గా ఓటింగ్ అనేది పడుతూ ఉంది. సో రాముకి ఈక్వల్ గా ఓటింగ్ పడుతుంది అని అంటే డేంజర్ జోన్ కి వచ్చినట్టే కదా, బాటమ్ 2కి వచ్చింది అని అంటే. సో డబల్ ఎలిమినేషన్ ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా డేంజర్ జోన్ లో ఉంది సంజన అని చెప్పాను కదా. సో దానికి రీజన్ ఇదే. సో 8% ఓటింగ్ తోటి ఈమె చాలా అంటే చాలా దారుణంగా ఓటింగ్ పడిపోయి 5th పొజిషన్ కి వచ్చింది. అండ్ 6th పొజిషన్ వచ్చేసరికి రాము రాథోడ్ ఉన్నాడు. రాము రాథోడ్కి చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. ఫ్లెక్సివేషన్ ఓటింగ్ అనేది పడింది అని అంటే డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతారు. రాముకి 6-7% స్ట్రాంగ్ గా పడుతుంది గట్టిగా. రాముకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మిస్డ్ కాల్ డేటా ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ముందు నుంచి కూడా అనుకుంటున్నాం రాము విషయంలో వచ్చేసరికి. సో చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అండ్ విలేజ్ అంటే మనోడు ఫోక్ సింగర్ అండ్ డాన్సర్ కాబట్టి కొంతవరకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ మంది ఓట్స్ హాట్ స్టార్ కి వెళ్ళి వేసేదానికంటే మిస్డ్ కాల్ అనేది బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది రాము విషయంలో అనేది. ప్రతిసారి కూడా అదే ఆయన సేవ్ అవడానికి మెయిన్ రీజన్ కూడా అదే జరుగుతుంది. సో 8% ఓటింగ్ తోటి 6th పొజిషన్ లో ఉన్నాడు. అండ్ సంజనాకి మనోడికి చాలా మైనర్ డిఫరెన్సెస్ ఉంది. బట్ ఏదైనా జరగొచ్చు, అదే చెప్తున్నాను. ఇంకా లాస్ట్ బట్ ద లీస్ట్ సాయి శ్రీనివాస్ కి 3% ఓటింగ్ పడుతుంది. అండ్ మనోడి వెరీ 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 డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు. 99.99% మనోడికి డేంజర్ బెల్ట్స్ కొడుతున్నాయి. సో సింగిల్ ఎలిమినేషన్ అయినా డబుల్ ఎలిమినేషన్ అయినా సాయి ఎలిమినేషన్ అనేది జరిగిపోతుంది. ఇంకా ఇది ఎవ్వరు ఎన్ని అనుకున్నా మార్పులు చేర్పులు ఎన్ని జరిగినా కూడా మారే ఛాన్సెస్ చాలా తక్కువ. ఏదన్నా యూజ్ చేసి ఏదన్నా పవర్స్ యూజ్ చేసి సేవ్ చేయడం తప్ప ఇంకా అంతకుమించి మనోడిని సేవ్ చేయడం కష్టం. ఆ రేంజ్ లో ఓటింగ్ అనేది ఉంది. దారుణంగా ఓటింగ్ పడుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కోట్లు వేసుకోండి.
సెకండ్ డేనే కాబట్టి ఇంకా చాలా టైం ఉంది. ఖచ్చితంగా మీరు ఈ టైంని యూజ్ చేసుకోండి. ఇవాళ వెనస్డే కదా, థర్స్డే, ఫ్రైడే, ఇంకా 2 days. ఈ రోజు కాకుండా ఇంకా 2 days ఉంది. సో ఆలోచించుకొని ఓట్లు వేసేసుకోండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.